మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మూతి మీద ఏ మీసమున్న మొగాడైనా ఇక ఇల్లరికం రావడానికి ఒప్పుకోడు. అసలు పెళ్ళే వద్దని చెప్తాడు. నేను వచ్చాను, నేను పెళ్లి చేసుకున్నాను, నేను ఉంటున్నాను అని వెంకట్రావు అంటాడు. అప్పుడే ఇక రామలక్ష్మి ఇదంతా వింటూ ఉంటూ గదిలోకి వెళ్తుంది. అప్పుడే రఘురాం అక్కడికి వస్తారు. బావగారు ఏంటి అక్కడ నిలబడి ఉన్నారు, ఏంటి అరుస్తున్నారు అని రఘురాం అడుగుతాడు. అబే ఏం లేదు బావగారు, ఏంటే రేపు పెళ్లి పెట్టుకొని ఇన్ని పనులున్నాయి, ఇక్కడ సీనుతో వచ్చే కబుర్లు చెప్తున్నావా, పదవే లోపలికి అని వెంకట్రావు ఇక మళ్ళీ ప్లేట్ మార్చేసి పద్మపై అరుస్తూ ఉంటాడు. ఇక సీను పద్మ ఇద్దరు షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. వస్తున్న బావగారు అని వెంకట్రావు సర్దుకుంటాడు. ఏమే ఈ ఇల్లరేకాన్ని అడ్డు పెట్టుకొని ఈ పెళ్ళిని ఆపేయచ్చు కదా అని రామలక్ష్మికి ఇక మనసులో అనుకుంటుంది. ఈ ప్లాన్ని ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జానకి రామలక్ష్మి గదికి వస్తూ ఉండటం గమనించిన రామలక్ష్మి డోర్ని కొంచెం దగ్గరకు వేసి రఘురాంలాగా రామలక్ష్మిలాగా తని ఇక మాట్లాడుతూ ఉంటుంది. రఘురాం గదిలో రామలక్ష్మితో నిజంగానే అలా మాట్లాడుతోందని జానకి అనుకుంటుంది. ఇక బయటే విని మొత్తం వింటూ ఉంటుంది. ఏంటి నాన్న అలా ఉన్నారు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే, చూడమ్మా పెళ్లి చేసుకుని నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతావు కదా, అసలు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాలా అని ఆడపిల్లకి ఎవరు రూల్ పెట్టారో ఏంటో తెలియదు, కానీ వాళ్ళకి ఆడపిల్లలు ఉండి ఉండరమ్మా. లేకపోతే ప్రతిరోజు ఉదయం లేస్తూనే నీ ముఖం చూస్తాను, నువ్వు నా కళ్ళ ముందర ఉంటే ఎంత బాగుంటుంది, అది నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నేను ఉదయాన్నే ఎవరిని చూడాలమ్మా, నాకు చాలా బాధగా ఉంది అని రఘురామ్ అంటూ ఉంటాడు. బాధపడకండి నాన్న అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఆద్య వస్తుంది. పెద్దమ్మ ఏంటి ఇక్కడే ఉండి ఎందుకంత బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. మీ పెదనాన్న చూడు రామలక్ష్మి పెళ్లి చేసుకొని వెళ్తున్నందుకు ఎంతలా బాధపడుతున్నాడో అని జానకి అంటుంది. అసలు పెదనాన్న గదిలో ఉండడం ఏంటి, పెదనాన్న అలా మాట్లాడు కదా అని మనసులో అనుకుంటుంది ఆద్య. ఇక కిందకి వెళ్తుంది. వెంటనే వెనక వైపు నుంచి నిచ్చెన వేసుకొని రామలక్ష్మి గదిలోకి తొంగి చూస్తూ ఉంటుంది. అప్పుడే రామలక్ష్మి రామలక్ష్మిలా ఇద్దరిలా ఇక మిమిక్రీ చేస్తుండడం చూసి ఇక ఆద్య మొత్తం వింటూ ఉంటుంది. నాన్న మిమ్మల్ని వదిలి నాకు కూడా వెళ్ళాలని లేదు నాన్న అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. దీనికి ఒకే ఒక మార్గం ఉంది రామ, అదే ఇల్లరికం. శౌర్య ఇల్లరికం వస్తే చాలా బాగుంటుంది, పద్మలాగే నువ్వు కూడా ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. శౌర్య ఇల్లరికం వస్తాడో లేదో అని అడుగుతూ ఉంటుంది. అవును నాన్న ఆయన ఒప్పుకుంటాడో లేదో అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. రేపే పెళ్ళి, ఇప్పటికిప్పుడు శౌర్యాన్ని అడిగినా ఒప్పుకుంటాడో లేదో, ఏదో నా ప్రయత్నం చేస్తానమ్మా అని రఘురామ్ అన్నట్టు రామలక్ష్మి ఇక చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆద్య ఇదంతా చాలా షాక్ అయి వింటూ ఉంటుంది. పెదనాన్న అని పిలుస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఇక ఆద్యను చూసి వెంటనే ఆ కిటికీని క్లోజ్ చేస్తుంది. ఏమీ తెలియనట్లు బయట ఉన్న జానకి దగ్గరికి వస్తుంది. అమ్మ నువ్వు ఎక్కడున్నావేంటి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకొని వెళ్తున్నందుకు మీ నాన్న చాలా బాధపడుతున్నాడు, ఆగమ్మ నేను ఒకసారి మీ నాన్నతో మాట్లాడొస్తాను అని గదిలోకి వెళ్తూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు వద్దులేమ్మా, నాన్న చాలా బాధలో ఉన్నాడు, ఇంకోసారి తర్వాత మాట్లాడు అని రామలక్ష్మి జానకిని ఇక రూమ్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటుంది. ఈలోపే ఆద్య పరిగెత్తుకొని అక్కడికి వస్తుంది. అది కాదు పెద్దమ్మ అని రామలక్ష్మికి ఇక ఆద్య ఏదో చెప్తూ ఉంటుంది. ఇంకా ఒక పువ్వు తీసి ఆద్య నోట్లో పెట్టేస్తుంది. నువ్వు ఇప్పుడు ఏమన్నా చెప్పావంటే నాపైన ఒట్టే అని ఇక రామలక్ష్మి జానకి వినపడకుండా మెల్లగా ఆద్యతో చెప్తూ ఉంటుంది. ఇక పద్మ వదిన త్వరగా రా అని పిలుస్తూ ఉంటుంది. సరే రామా నాకు పని ఉంది అని జానకి కిందకి వెళ్ళిపోతుంది. ఇక ఆద్య మాట్లాడిన మాటలని మాటికి గుర్తు చేసుకుంటూ ఇక బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు మా నాన్న ఆద్యకు తెలిసే వరకు పెళ్లి విషయం మాట్లాడొద్దంటే ఎందుకు మాటికి విసిగిస్తున్నావు, అసలు ఇప్పుడు పెళ్లి లేదు ఏమీ లేదు, ముందు ఫోన్ పెట్టేసాయి అని ఆద్య మాట్లాడిన మాటలని గుర్తు చేసుకుంటూ ఇక బాగా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు. రే ఆదిత్య ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని శేషు అడుగుతూ ఉంటాడు. అసలు ఆద్య నాకు దక్కదేమో అనిపిస్తోంది, అసలు ఆద్య నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇంకేమైనా ఉందా, ఇంతకుముందు కాల్ చేస్తే ఫోన్ తీసి సమాధానమైనా చెప్పింది, ఇప్పుడు అసలు కాల్ చేస్తుంటే కూడా తీయట్లేదు, కట్ చేస్తోంది అని ఆదిత్య ఇక బాధపడుతూ చెప్తూ ఉంటాడు. నువ్వు ఫోన్ చేస్తుంటేనే కాల్ తీయకపోతే మరి నీతో తాళి ఎలా కట్టించుకుంటుంది అని ఆదిత్య వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది. ఇక తాళి కట్టించకపోతే మనమున్నాం కదా కట్టడానికి అని శేషు అంటూ ఉంటాడు. అసలు తను కట్టించుకోకపోతే నేను ఎలా కడతాను డాడ్, మన దగ్గర ఉండాలి కదా అని ఆదిత్య అంటూ ఉంటాడు. తను మన దగ్గరకు రాకపోతే మనం ఆద్యని కిడ్నాప్ చేద్దాం రా
బలవంతంగా తాళి కట్టించేద్దాం కిడ్నాప్ చేసేసి అని శేషు ఇక చెప్తూ ఉంటాడు. అలా తాళి కడితే ఆద్య నాతో ఉంటుందా డాడ్ అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు. మనసు వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న లేకపోయినా మంగళవాద్యాలు లేకపోయినా వన్స్ నువ్వు ఆద్య మడిలో తాళి కట్టావంటే నీకు భార్య అయిపోయినట్లే, నీతో కలిసి ఆద్య అమెరికా ఫ్లైట్ ఎక్కేసినట్లే. డోంట్ వరీ, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను అని శేషు అంటాడు. రాను మీరు చాలా దారుణంగా ఆలోచిస్తున్నారండి. ఆద్య వాళ్ళ నాన్నను చంపేసి మీరు చాలా పెద్ద తప్పు చేశారని, ఆ పాపం మిమ్మల్ని ఎక్కడ వెంటాడుతుందో, ఆ రఘురాం వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడో అని నాకు చాలా భయమేస్తోంది. భయపడుతున్నానండి నేను. ఇప్పుడు మళ్ళీ ఆ ఆద్యని కిడ్నాప్ చేయడం అంటే పులి నోట్లో తల పెట్టినట్లే అని ఆవిడ చెప్తూ ఉంటుంది. అంటే నువ్వు అంటున్నది ఏంటి, ఆ రఘురామ్ గాడు పులే అని శేషు అడుగుతూ ఉంటాడు. అది కాదండి, నేను ఈ హోటల్కి వచ్చినప్పటి నుంచి అందరూ మాట్లాడుకున్నది వింటున్నాను. తప్పు చేసిన చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ ఆ రఘురామ్ గురించి తప్పించుకోలేరట. మీరు ఆ కిషోర్ని చంపిన విషయం బయటపడకముందే మనం ఇక్కడి నుంచి తప్పించుకొని బయటపడడం మంచిదండి అని ఆమె అంటూ ఉంటుంది. మొద్దు, అసలు కిషోర్ని చంపింది నీకు నాకు వీడికి తప్పించే ఇంకెవరికి తెలియదు. మరి ఆ విషయం బయటికి ఎలా వస్తుంది? ఆ చచ్చని కిషోర్ ఆత్మయ్య వచ్చి చెప్తాడా ఏంటి? నోరు మూసుకోవే అని శేషు ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య ఫోన్కి ఒక వీడియో మెసేజ్ వస్తుంది. ఇక దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఏమైంది అని శేషు అడుగుతూ ఉంటాడు. డాడ్ మీరే చూడండి అని ఆదిత్య ఇక ఫోన్ ఇస్తూ ఉంటాడు. శేషు ఆదిత్య ఇద్దరు ఇక కిషోర్ ప్రాణాలు తీసిన వీడియో చూసి ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు ఎవరు చూడలేదన్నారు, ఏకంగా వీడియో తీసి పంపించారు కదండి, ఇప్పుడు ఏం చేస్తారు అని వాళ్ళ భార్య ఇక చెప్తూ అరుస్తూ ఉంటుంది. ఎవర్రా ఇలా వీడియో తీసింది అని, ఈ వీడియో తీసిందే కాకుండా ఎలా పంపించారేంటి అని శేషు అడుగుతూ ఉంటాడు. అప్పుడే అదే నంబర్ నుంచి ఇక ఫోన్ వస్తుంది. డాడ్ వాడే కాల్ చేస్తున్నాడు అని ఆదిత్య అంటాడు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని శేషు ఇక ఫోన్ ఇస్తాడు. హలో ఎవరు అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు. హలో అమెరికా బా, ఏంటి ఈ వీడియో ఎలా ఉంది? ఆ సీనుగాడిని ఇరికించడానికి ఆ కిషోర్ని చంపి భలే ప్లాన్ చేశారే మీరు, కానీ నా దగ్గర ఇరుక్కుపోయారు కదా అని ప్రభాష్ అంటాడు. రే ఎవర్రా నువ్వు అని ఆదిత్య ఇక అడుగుతూ ఉంటాడు. ఫోన్ని నీ బాబుకివ్వు అని ప్రభాస్ అంటాడు. రే ఎవర్రా నువ్వు అని శేషు అడుగుతాడు. ఆకాశరామన్న మునిమనవన్ని అని ప్రభాస్ అంటూ ఉంటాడు. ముందు ఆ వీడియోని డిలీట్ చేసేయి అని శేషు అంటాడు. తీయటానికే కదా నేను కాల్ చేసింది అని, అయితే దానికి కొంత ఖర్చు అవుతుంది అని ప్రభాష్ అంటాడు. ఎంత అవుతుంది అని శేషు అడుగుతాడు. 25 లక్షలు అని ప్రభాష్ అడుగుతూ ఉంటాడు. ఏంటి 25 lakhs అని శేషు అంటాడు. 30 లక్షలు అని ప్రభాష్ అంటాడు. రే 25 అని 30 అంటున్నావేంటి అని శేషు అనటంతో 35 లక్షలు అని ప్రభాష్ అంటాడు. నువ్వు ఇలా మాట్లాడిపోతే పెరుగుతూ పోతుంది అమౌంట్ అని చెప్తూ ఉంటాడు ప్రభాష్. అయితే నువ్వు అడిగిన 35 lakhs ఇచ్చేస్తాను అని శేషు అంటాడు. అయితే నేను కూడా 35 లక్షల దగ్గరే ఆగిపోతాను. డబ్బుని ఇప్పుడు ఎలా నాకు హ్యాండ్ ఓవర్ చేయాలో నేను మళ్ళీ కాల్ చేసి చెప్తాను. నువ్వు డబ్బులు ఇవ్వకుండా అమెరికా తెలివితేటలు చూపించాలనుకున్నావు అనుకో, నేను ఆ రఘురామ్ చేతికి ఈ వీడియో ఇచ్చేస్తాను అని ప్రభాష్ ఇక వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. డాడ్ ఆ 35 lakhs ఇచ్చేద్దాం డాడ్, ఆ రఘురామ్ చేతికి ఈ వీడియో వెళ్ళిందంటే ఇంకేమైనా ఉందా అని ఆదిత్య ఇక భయపడుతూ చెప్తూ ఉంటాడు. ఇద్దాం, ఆ 35 lakhs ఇచ్చే ముందు వాడెవడో తెలుసుకుని ఇద్దాం అని శేషు చెప్తూ ఉంటాడు. ఇక రఘురామ్ బుక్ చదువుకుంటుంటాడు. కంట్లో ఏదో పడటంతో కళ్ళు నలుపుకుంటూ అద్దాలు తీసి పక్కన పెట్టి కళ్ళు నలుపుకుంటూ ఉంటాడు. అప్పుడే జానకి వచ్చి ఆయన ఏడుస్తున్నాడని అనుకుంటూ ఇక చూస్తూ ఉంటుంది. రామ, ఇప్పుడు నువ్వే ఈ పెదనాన్నలా మాట్లాడేవని పెద్దమ్మకి మాట్లాడితే నిజం తెలిసిపోతుంది. అప్పుడు పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? పద పెద్దమ్మ మాట్లాడుకుంటా అడ్డుకుందాం అని ఆద్య అంటూ ఉంటుంది. లేదాద్య, అమ్మ ఇలా మాట్లాడాలని నేనే కావాలని ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు నేను నాన్నలా మాట్లాడినట్టు తెలియదు, చూస్తూ ఉండాద్య అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి జానకి ఎందుకలా కొత్తగా చూస్తున్నావు అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. మీరు ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో నాకు తెలుసండి, నాకు కూడా చాలా బాధగా ఉంది అని జానకి అంటూ ఉంటుంది. నేను కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి జానకి అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. నువ్వెందుకు బాధపడుతున్నావో అది చెప్పు అని రఘురామ్ అంటూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి పరిగెత్తుకొని వస్తుంది. నాన్న మీరెందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో, అమ్మ కూడా అందుకే కన్నీళ్ళు పెట్టుకుంటుంది నాన్న, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మీకు బాధగానే ఉంటుంది కదా నాన్న అని రామలక్ష్మి అంటుంది. ఎందుకు బాధ ఉండటం, ఈ గుండెకి చాలా బాధగా ఉంటుంది, కానీ బాధ్యతని నెరవేర్చాలి కదమ్మా అని రఘురామ్ అంటూ ఉంటాడు. అవునా, అమ్మ కూడా అందుకే చాలా బాధపడుతుంది, ఎలా కన్నీళ్ళు పెట్టుకుంటుందో చూడండి అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది.